హాయ్ ఫ్రెండ్స్, వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ 11 వీడియో. ఈ వీడియోలో మనం నీటి దూరస్థ రవాణా గురించి డిస్కస్ చేద్దాం. తెల్లని పుష్పాలు గల ఒక కొమ్మని రంగు నీటిలో ఉంచినప్పుడు కాసేపటికి ఏమవుతుంది? పుష్పాలు రంగులోకి మారుతాయి. అంటే ఏ రంగు తీసుకున్నామో ఆ రంగులోకి మారుతాయి. కొమ్మలోని తెగిన అంచును పరిశీలించినప్పుడు రంగు నీరు ఏ భాగం నుండి ప్రయాణించిందనే వాస్తవాన్ని మనం గుర్తించవచ్చు. ఈ ప్రయోగం వలన నీటి గమనం నాలికా పుంజాల ద్వారా ప్రత్యేకించి దారువు ద్వారా జరిగిందని సులభంగా నిరూపించవచ్చును. అంటే ఈ ప్రయోగం వల్ల మనకి ఏం తెలుస్తుంది? నీటి గమనం మొక్కలోని నీటి గమనం అనేది నాలికా పుంజాల ద్వారా ప్రత్యేకించి దారువు ద్వారా జరిగిందని సులభంగా గుర్తించవచ్చును. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళి నీటి గమనం ఇతర పదార్థాల రవాణాకు సంబంధించిన యాంత్రికాలను అర్థం చేసుకుందాం. మొక్కలలో పదార్థాల దూరస్థ రవాణా కేవలం విసరణ వల్లే వీలు కాదు. అంటే విసరణ అనేది చాలా నెమ్మదిగా మందకోడిగా నడిచే ప్రక్రియ అన్నమాట. ఇది సమీప దూరాలకి జరిగే రవాణాకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విసరణ అనేది సమీప దూరాలకి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకి ఒక అణువు దాదాపు 50 మ్యూఎం పరిమాణం ఉన్న కణం నుంచి ప్రయాణించడానికి రమారమి 2.5 సెకండ్ల సమయం పడుతుంది. ఒక కణం నుంచి అంటే 50 మ్యూఎం పరిమాణం ఉన్న ఒక కణం నుంచి ఒక అణువు ప్రయాణించడానికి రమారమి ఎంత సమయం పడుతుంది? ఒక అణువు 2.5 సెకండ్లు ఒక కణం నుంచి ప్రయాణించడానికి 2.5 సెకండ్ల సమయం పడితే ఈ వేగంతో 1 మీటర్ దూరానికి అణువులు విసరణ ద్వారా ప్రయాణించాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలో లెక్కించగలరా? అంటే చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. పెద్ద పరిమాణము సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉన్న జీవులలో పదార్థాలు దూర ప్రాంతాలకు చేరవలసి ఉంటుంది కదా. పెద్ద పరిమాణము సంక్లిష్ట నిర్మాణం గల జీవులలో ఈ పదార్థాలు విసరణలాగా కొంచెం దూరం వెళ్తే సరిపోతుందా? సరిపోదు. దూర ప్రాంతాలకి చేరవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఉత్పత్తి కేంద్రాలు నిల్వ చేసే కేంద్రాల మధ్య ఎక్కువ దూరం ఉంటుంది. అట్టి సందర్భాలలో సక్రియ రవాణా లేదా విసరణ వంటి ప్రక్రియలు సరిపోవు. కాబట్టి ప్రత్యేకమైన దూర రవాణా వ్యవస్థలు ఎక్కువ దూరాలకు ఎక్కువ వేగంతో పనిచేసేవి కావాల్సి ఉంటుంది. ఎక్కువ దూరాలకు ఎక్కువ వేగంతో పనిచేసేవి కావాలి. విసరణ, సక్రియ రవాణా వంటి ప్రక్రియలు సరిపోవు. నీరు, ఖనిజాలు, ఆహారము సాధారణంగా సమూహ లేదా స్థూల ప్రవాహం పద్ధతిలో ప్రయాణిస్తాయి. నీరు, ఖనిజాలు, ఆహారము సాధారణంగా సమూహ లేదా ఏ పద్ధతి ద్వారా? స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి. స్థూల ప్రవాహంలో పదార్థాలు 2 బిందువుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాల వలన ఈ స్థూల ప్రవాహ పద్ధతి అనుకున్నాం కదా. ఈ స్థూల ప్రవాహంలో ఏమవుతుంది? పదార్థాలు 2 బిందువుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాల వలన ఒక చోట నుంచి మరొక చోటకి స్థూలంగా లేదా మూకుమ్మడిగా చెలుస్తాయి. ఈ సమూహ లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో స్థూల పదార్థాలు అనేవి 2 బిందువుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాల వలన ఒక చోట నుండి మరొక చోటకి స్థూలంగా లేదా మూకుమ్మడిగా చెలుస్తాయి. ద్రావణంలో కరిగిన లేదా అవలంబితంగా ఉన్న పదార్థాలు నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకుని పోతూ ఉండడం స్థూల ప్రవాహ విధానం యొక్క ముఖ్య లక్షణం. ఇక్కడ స్థూల ప్రవాహ విధానంలో ఏంటి? ద్రావణంలో కరిగిన లేదా అవలంబితంగా ఉన్న పదార్థాలు ఎలాగా కొట్టుకుని పోతాయి? నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకొని పోతూ ఉండడం స్థూల ప్రవాహ విధానం యొక్క ముఖ్య లక్షణం. విసరణ పద్ధతిలో విభిన్న పదార్థాలు గాఢతా ప్రవణత వలన స్వతంత్రంగా చెలుస్తూ ఉండే విధంగా కాక స్థూల ప్రవాహం భిన్నంగా ఉంటుంది. విసరణ పద్ధతులు ఏంటి? విభిన్న పదార్థాలు ఈ గాఢతా ప్రవణత వలన స్వతంత్రంగా చెలుస్తాయి. కానీ స్థూల ప్రవాహం అనేది భిన్నంగా ఉంటుంది. స్థూల ప్రవాహం ధనాత్మక జలస్థితిక పీడనం. అంటే ఏంటి? ఉదాహరణకి తోటల్లో ఉపయోగించే నీటి గొట్టం, దాంట్లోంచి ఒక్క ఫోర్స్గా నీరు అనేది రావడం జరుగుతుంది. అదే స్థూల ప్రవాహం అనేది ధనాత్మక జలస్థితిక పీడనం. ఉదాహరణకి తోటలో ఉపయోగించే నీటి గొట్టం. లేక రుణాత్మక జలస్థితిక పీడనం.
ఈ రుణాత్మక జలస్థితికి పీడనానికి ఉదాహరణ ఏంటి? నోటితో పీల్చడానికి ఉపయోగించే గొట్టం స్ట్రా ఉంటుంది కదా, స్ట్రా ద్వారా ఈ రుణాత్మక జలస్థితికి పీడనం అనేది సిద్ధిస్తుంది. ధనాత్మక జలస్థితిక పీడనం మరియు రుణాత్మక జలస్థితిక పీడనం ద్వారా ఈ స్థూల ప్రవాహం అనేది వస్తుందన్నమాట. నాళిక కణజాలాలు లేదా ప్రసరణ కణజాలాల ద్వారా జరిగే పదార్థాల స్థూల ప్రవాహాన్ని స్థానాంతరణ అంటాం. ఈ నాళిక కణజాలాలు లేదా ప్రసరణ కణజాలాల ద్వారా జరిగే పదార్థాల స్థూల ప్రవాహాన్ని ఏమంటాం? స్థానాంతరణ అంటాం. ఉన్నత మొక్కల వేర్లు, కాండం, పత్రాల అడ్డుకోతలను పరిశీలించి వాటిలో నాళికా కణజాల వ్యవస్థల్ని గమనించవచ్చు మనం. ఉన్నత మొక్కలలో అత్యంత ప్రత్యేకత కలిగి ఉన్న దారువు, పోషక కణజాలం అనే నాళిక కణజాలాలు ఉంటాయి. ఉన్నత మొక్కలలో అత్యంత ప్రత్యేకత కలిగి ఉన్న ఏముంటాయి? దారువు, పోషక కణజాలం అనే నాళిక కణజాలాలు ఉంటాయి. దారువు ద్వారా నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బనిక నత్రజని పదార్థాలు, హార్మోన్లు దారువు ద్వారా ఏం ప్రయాణిస్తున్నాయి? నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బనిక నత్రజని పదార్థాలు, హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకి స్థానాంతరణ చెందుతాయి. దారువు ద్వారా ఏం ప్రయాణిస్తున్నాయి? నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బనిక నత్రజని పదార్థాలు, హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకి స్థానాంతరణ చెందుతాయి. అట్లే పోషక కణజాలం ద్వారా ఏవి స్థానాంతరణ చెందుతాయి? విభిన్న కర్బనిక, అకర్బనిక ద్రావితాలు పత్రాల నుంచి ఇతర భాగాలకు స్థానాంతరణ చెందుతాయి. పోషక కణజాలం ద్వారా విభిన్న కర్బనిక, అకర్బనిక ద్రావితాలు పత్రాల నుంచి ఇతర భాగాలకి స్థానాంతరణ చెందుతాయి. మొక్కలు నీటిని ఎలా శోషిస్తాయో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.